ఈ రోజు ఇంటికి అత్త వాళ్ళు వచ్చారు. వచ్చేటప్పుడు మా కోసం మినువులు తీసుకొని వచ్చారు. మినువుల్లో మట్టిగడ్డలు ఎక్కువ ఉన్నాయండి. నాకు చెరగటం రాదు అంటే ఇలా చెరగాలి అని చూపిస్తుంది. ఏదైనా నాకు తెలియదు అనుకోండి, ఇది నాకు రాదు, ఇది తెలియదు అని చెప్పడానికి నేనేం సిగ్గుపడను, మొహమాట పడను, చెప్పేస్తాను నాకు తెలియదని. పొద్దున్నే పొలం వెళ్దామని క్యారేజీలు కూడా కట్టేసుకొని రెడీ అయ్యారంట. కానీ పిన్ని వాళ్ళు ఫోన్ చేసి ఫంక్షన్ ఉంది, రావాల్సిందే మీరు గట్టిగా అని చెప్పారు. అందుకనే పొలం వెళ్లే పని క్యాన్సిల్ చేసేసుకొని క్యారేజీలు కట్టేసుకున్నారు కదా, అది వేస్ట్ అయిపోద్ది, ఎలాగో ఊరు వెళ్తున్నాం కదా అని చెప్పేసి నాకు తీసుకొని వచ్చారు. స్పెషల్ ఏంటో తెలుసా, దోసకాయ టమాటా పప్పు. దీనికి తోడు మనం ఆమ్లెట్ వేసుకుందాం. ఈ రెండిటి కాంబినేషన్ బాగుంటది. అయితే ఈ రోజు నాకు వంటగదిలో వంట చేసే పని లేదండి, తప్పించేసుకున్నా. రోజు మన వంట మనమే తిని బోర్ కొట్టింది కదా, అప్పుడప్పుడు ఇలా అమ్మ చేతి వంట గాని అత్త చేతి వంట గాని టేస్ట్ చేస్తే బాగుంటది కదా. వెజ్ కర్రీస్ కంటే నాన్ వెజ్ కర్రీస్ బాగా చేసిద్దండి అత్త. ఈసారి ఎప్పుడైనా మన ఛానల్లో ప్లాన్ చేద్దాం. ఇలా అత్త చేతి వంటతో మా లంచ్ ని ఫినిష్ చేసాం. నాకైతే ఏదో ప్రపంచాన్నే జయించినట్టుంది ఒక్క పూట వంట చేయకపోతే.